సత్. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులరా ఓం. మనం స్తోత్రమంజరి 11వ పేజీ 11వ పేజీలో 5వ శ్లోకం. ఓం అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఆత్మస్వరూపము ఎలా ఉంటుంది అనేదాన్ని, ఆత్మ ఒకటా అనేకమా అనేదాన్ని ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు. ఆత్మ ఒకటా లేకపోతే ఒకరికొరకు ఒక ఆత్మ ఉందా? అంతా ఒకే ఆత్మ ఉండేది, అంతా ఒకే ఆత్మే ఉంది. కాకపోతే ఆ ఒకే ఆత్మ ఏమైంది, ఇవన్నీ కుండలను అనుకుంటే లేదంటే ఇప్పుడు అద్దాలను అనుకుంటే వీటి యందు ప్రతిబింబము, ఆత్మ ప్రతిబింబంగా ఉండి ఒక్కొక్క కుండలో ఒక్కొక్క సూర్యుడు ఉన్నట్లుగా ఇక్కడ కూడా అంతా ఉండేది ఒకే ఆత్మ అని చెప్పారు. మళ్ళీ ఆ ఆత్మ ఎట్లుందనంటే ఇప్పుడు అయితే ఈ భూతముల యందు మాత్రమే ఉందా అని అంటే అంతటా ఉన్నది. అది ఎట్లుందంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు. మీరు ఒక పెద్ద తుండు తీసుకున్నారు, దానికి అగ్ని పెట్టినారు. దాంట్లో అగ్ని ఎక్కడుంది? ఆ తుండులో అగ్ని ఎక్కడుంది? నేను అడుగుతాండేది ఆ తుండులో అగ్ని ఎక్కడ ఉంది? ఆ తుండులో అంతటా ఉంది అగ్ని. తుండులో అగ్ని దాంట్లో అంతా ఉంది. సరే, ఒక సన్న కట్టి తీసుకున్నారు, విరేలు లావు కట్టిని తీసుకున్నారు, దాంట్లో దాని అంతటా ఉందా లేదా? ఒకటి వంకరగా ఉంది. ఏ రూపములో కట్టి ఉంటే ఆ రూపములో అగ్ని ఉంటుంది. అవునా? చిన్నదైతే
దానికి సరిపోయేంత అగ్ని దాంట్లో ఉంటుంది, పెద్దదైతే దానికి సరిపోయేంత దాంట్లో అగ్ని అట్లే ఉంటుంది. అయితే కనిపించదే, అగ్ని కనిపించలేదే. అగ్ని ఉందా? కనిపించాలంటే దానికి మంట పెట్టాలా. మంట పెడితే అప్పుడు దాంట్లో ఉండే అగ్ని బయటపడుతుంది. దానికి మంట పెడితే దాంట్లో ఉండే అగ్ని బయట వస్తుంది. దాన్ని మంటే పెట్టకుండా ఉంటే సరే, పచ్చిగా ఉంటే, పచ్చిగా ఉండేది వెంటనే అంటుకుంటుందా? పెద్దగా కన్నా మంట మండుతూ ఉంటే దాంట్లో వేస్తే మండిపోతుంది. ఒకవేళ పెద్దగా మంట లేదు, అప్పుడు ఆ కట్టి ఒకటే మంట చేస్తున్నాం, అప్పుడు మండుతుందా? అంటే పచ్చి కట్టి, ఇంకా ఎండల. అయితే అగ్ని లేదా? ఉంది, కానీ ఆ అగ్ని బయట రావాలంటే దానికి ఆ పచ్చిదనం అడ్డం ఉంది. పచ్చిదనం అనేది జలతత్వం. జలతత్వం అంటే నీళ్లు, దాంట్లో నీటి ప్రభావం అక్కడ ఉన్నది. ఆ జల ప్రభావం నీటికి అగ్నికి విరోధము కదా, నీటికి అగ్నికి విరోధము. కాబట్టి అందులో అగ్ని ఉన్నప్పటికీ అగ్ని ఇప్పుడు బయటపడదు. ఎప్పుడు? పచ్చిగా ఉన్నప్పుడు. అదే ఎండితే, బాగా ఎండిపోయిందని అనుకోండి, బాగా ఎండిపోతే నువ్వు అగ్ని రగిలిస్తే వెంటనే మండుకుంటుంది, ఆయారూపంగా మండుతుంది, ఆయారూపంగా మండుతుంది. అది ఒకటి రౌండ్గా ఉన్నదనుకో, మండేస్తే రౌండ్గా మండుతుంది. పొడువుగా ఉంటే పొడువుగా మండుతుంది. లేదు ఇట్లా వంకరగా ఉంటే వంకరగా, ఎట్లా ఉంటే అట్లా మండుతుంది. అదేవిధంగానే ఈ సకల ప్రాణులు ఉన్నాయిగా, ఈ సకల ప్రాణుల యందు ఆత్మ అగ్నియందు కట్టెయందు అగ్ని ఉన్నట్లుగా, కట్టెలో అగ్ని ఉన్నట్లుగా అందరి యందు ఆత్మ ఉన్నది. అయితే ఆ కట్టె ఎండల్లా, కట్టె ఎండితే అగ్ని బయటపడుతుంది. కట్టె ఎండాలా, ఆ కట్టెకి అగ్ని పెట్టాలా, అది మండిస్తే దాంట్లో ఉండే అగ్ని బయట వస్తుందా, లేదా వేరే ఎక్కడి నుంచి అగ్ని వస్తుందా? దానిలోనే ఉండే అగ్ని బయట వస్తుంది. అదే విధముగానే సకల జీవుల యందు అందులోనే ఆత్మ ఉంది, అందులోనే ఆత్మ ఉంది. ఆ ఆత్మ ప్రభావమే వాడు తెలుసుకుంటే, వాడు తెలుసుకోవడం ప్రారంభిస్తే, వాడు తెలుసుకోవాలంటే అక్కడ ఆ కట్టె ఏం కావాలా? కట్టె ఎండాల. ఆ కట్టె ఎండితే దానిలో ఉండే అగ్ని బయట వచ్చినట్లుగా ఇక్కడ కూడా ఎవడి శరీరమునందు, ఎవడి మనస్సునందు ఏమవుతుంది అమ్మగారు? దోమలా? కాబట్టి ఆ శరీరములో సాధన చతుష్టయ సంపద, ఎవరెవరి శరీరముల యందు, ఎవడెవడి మనస్సునందు సాధన చతుష్టయ సంపద అలవడి అంతఃకరణ శుద్ధి అయి ఉంటే అక్కడ ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది. అర్థమవుతుంది? ఇప్పుడు అందరి యందు ఆత్మస్వరూపమే ఉన్నది.
అయితే ఆత్మస్వరూపం బయటపడట్లేదని అంటే పచ్చికట్టులో మండిస్తే పచ్చికట్టి మండుతుందా? పొగొస్తుంది కానీ మండదు. అదేవిధంగా వీళ్ళందరినీ ఆత్మస్వరూపాన్ని వినండి అని అంటే వినలేరు, కనీసం వినలేరు. కారణం అంతఃకరణ శుద్ధి లేదు, మనశుద్ధి లేదు. మనశుద్ధి లేకపోయిన కారణము చేత వాళ్ళ ఆత్మస్వరూప జ్ఞానమును వినలేరు. అయితే అక్కడ లేదా? ఉంది. వాళ్ళు దాన్ని ఏం చేశారు? కప్పేసినారు. దేని చేత కప్పేసినారు? మనస్సులో విషయముల చేత కప్పేసినారు. ఆ విషయాల చేత కప్పేసి అందులో ఉండే ఆత్మస్వరూపాన్ని బయట రానియకుండా బాగా తట్టించి పెట్టినారు. తరువాత 6వ శ్లోకం. ఓం ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. ఏష సర్వేషు భూతేషు గూఢో ఆత్మాన ప్రకాశతే. సర్వభూతముల యందు ఆత్మ ఉంది. ఎట్లుంది? లోతుగా ఉంది అది. అయితే ప్రకాశించట్లేదనంటే ఆత్మస్వరూపము ప్రభావం చేతనే వాడంతా పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు వాడు పని చేయాలనంటే మనసు పని చేయాలా, బుద్ధి పని చేయాలా, ఇంద్రియాలు పని చేయాలి, శరీరం కూడా పని చేయాలి. ఇవన్నీ దేనివల్ల పనిచేస్తున్నాయి? ఆత్మ వలననే పనిచేస్తున్నాయి, ఆత్మ ఆధారంతో పనిచేస్తున్నాయి. అయితే వీడిప్పుడు ఆత్మస్వరూపం దగ్గరికి వెళ్ళి దాన్ని చూస్తున్నాడా, లేకపోతే ఈ ఇంద్రియాల దగ్గర, ఈ శరీరం దగ్గర, ఈ మనస్సు దగ్గర, ఈ బుద్ధి దగ్గర? బాగా చూడండి, ఆలోచన చేయండి. శరీరంతో విషయాల దగ్గరికి పోతున్నాడా? ఇంద్రియాలతో విషయాల దగ్గరికి పోతున్నాడా? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మంతో విషయాల దగ్గరికి పోతున్నాడా? కాళ్ళు, చేతులు, నోరు, చేతులు, వాక్కు, పాణి, పాదం, పాయు, ఉపస్థ, ఇవి కర్మేంద్రియాలు. వీటితో విషయాల దగ్గరికి పోతున్నాడా? మనస్సుతో విషయాలని పట్టుకుంటున్నాడా? బుద్ధితో విషయాలను ఆలోచిస్తున్నాడా? అంటే ఇప్పుడు ఏమైనా ఇవన్నీ ఏమైపోయినాయి? విషయాల చేత ఆవరింపబడిపోయినాయి. విషయాలు వచ్చి కూర్చున్నాయి కదా, అక్కడ విషయాలు వచ్చి కూర్చో ఉన్నాయి కాబట్టి అక్కడే దానికి వెనకాల ఆత్మస్వరూపం ఉండినా అది దాని ప్రభావం వాడికి తెలియటలేదు. మరి ఎవరికి తెలుస్తుంది? దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా. చూడండి, దృశ్యతే, దాన్ని ఒకానొకతను అగ్రియయా బుద్ధ్యా, బుద్ధి గొప్ప బుద్ధి చేత, గొప్ప బుద్ధి అంటే మనశుద్ధి అంటున్నాం కదా మనం. మనశుద్ధి అంటే మనసునేమన్నా ఏదైనా ఒకటి వేసి కడగడమా?
అమ్మా నారమ్మ గారు మీరు దీన్ని వీడియో కనిపించకుండా చేయండి. మీ బొమ్మ కనిపించకుండా పెట్టండి. ఇక్కడ మీ ముఖం కనిపిస్తే పర్లేదు, వేరే ఏంటేంటివో కనిపిస్తున్నాయి ఇక్కడ. బాబు వీడియో ఆఫ్ చేయమ్మా. వీడియో ఆఫ్ చేయండి. దాంట్లో కింద సౌండ్ వచ్చేటువంటి మైక్ ఒకటి, మైక్ పక్కలో వీడియో ఉంటుందండి. ఆ వీడియోని ఆఫ్ చేయండి. సరిపోయింది. సరే, దృశ్యతే త్వగ్రేయా బుద్ధ్యా. అగ్రేయా బుద్ధ్యా అనంటే బుద్ధిలో గొప్పదైనటువంటి బుద్ధి. ఇప్పుడు చూడండి, శరీరం ఉంది. శరీరం పనిచేయాలంటే కర్మేంద్రియాలు వాటికి దానిపైన ఉన్నాయి. కర్మేంద్రియాలను పైన సూపర్వైజ్ చేస్తుండేది జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలను సూపర్వైజ్ చేస్తుండేది మనస్సును సూపర్వైజ్ చేస్తుండేది బుద్ధి. ఇప్పుడు బుద్ధి బాగా పనిచేసిందని అనుకోండి, మనస్సు ఏం చేస్తుంది? బాగా పనిచేస్తుంది. మనస్సు బాగా పనిచేస్తే ఇంద్రియాలు పనిచేస్తాయి. ఇంద్రియాలు పనిచేస్తే కర్మేంద్రియాలు పనిచేస్తాయి. కర్మేంద్రియాలు బాగా పనిచేస్తే శరీరం కంట్రోల్లో ఉంటుంది. చూడండి ఎట్లా ఉందో. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఈ ఇంద్రియాలు ఈ శరీరం బాగా మంచి సద్విషయాలు పట్టించుకోవడం లేదు అని అనుకోండి, మన శరీరము మన ఇంద్రియాలు మంచి విషయాలు పట్టించుకోవట్లేదండి. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఈ శరీరము ఇంద్రియాలు సక్రమం అంటే మంచి విషయాలు పట్టించుకోవట్లేదు అని అంటే దానిపైన ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు సక్రంగా పనిచేయట్లేదు, దానిపైన ఉండే మనస్సు సక్రంగా పనిచేయట్లేదు, దానిపైన ఉండే బుద్ధి సక్రంగా పనిచేయట్లేదు. అంతే కదా? ఒక కథ ఒకటి ఉన్నది, ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఒకటి ఉంది. ఏమంటే దేవతలు రాక్షసులు ఇద్దరున్నారు. దేవతలకు రాక్షసులకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దేవతలు రాక్షసులు వీళ్ళు యుద్ధం చేస్తూ ఉండి ఒకసారి దేవతలు గెలుస్తారు, ఒకసారి రాక్షసులు గెలుస్తారు. ఇప్పుడు దేవతలు గెలిచినారు. రాక్షసులు వీళ్ళని ఎట్లా పడగొట్టాలా అని చెప్పి చూస్తున్నారు. కావట్లా వాళ్ళు చిన్నగా వచ్చి ఏం చేసినారంటే వాళ్ళు ఈ దేవతలను దాన్ని ఏమంటారంటే చెడు అలవాట్లకు లోబడేటట్లుగా చేశారు. చెడు అలవాట్లకి లోబడేట్లుగా చేస్తే ఏమవుతుంది? క్రమంగా వాళ్ళ యొక్క సామర్థ్యము తగ్గిపోతుంది. వాళ్ళ సామర్థ్యం తగ్గిపోయే లోపల వీళ్ళు ఇప్పుడు ఆక్రమించేసి వాళ్ళందరినీ పడగొట్టేశారు. అది ఏమిటంటే ఆ దేవతలు ఎవరో కాదు, రాక్షసులు ఎవరో కాదు, రాజ్యము ఏదో కాదు. ఆ రాజ్యము మనోరాజ్యమే. మనమే ఆ సామ్రాజ్యం. స్వర్గలోకం మనమే. స్వర్గలోకం మనమైతే ఈ ఇంద్రియాలు
ఉన్నాయి కదా కర్మేంద్రియాల పైన జ్ఞానేంద్రియాలు, దానిపైన మనస్సు పైన బుద్ధి ఉన్నాయి కదా. వీటిలో సద్గుణాలు ఉన్నాయి. సద్గుణాలు అంటే మంచి గుణాలు ఉన్నాయి. ఆ మంచి గుణాలంతా దేవతలు, చెడ్డ గుణాలంతా రాక్షసులు. ఈ చెడ్డ గుణాలు ఈ శరీరాన్ని తన అధీనంలో తెచ్చుకోవాలని చూస్తున్నాయి. కావట్లా. అప్పుడేం చేసినంటే చిన్నగా వచ్చి వీటికి ఒకటొకటే ఈ చెడ్డ గుణములను ఒకటొకటే వీటికి అలవాటు చేయడం ప్రారంభించినాయి. దేనికి? ఇప్పుడు శరీరం ఉంది, శరీరానికి మనము అక్కడ పోయి తిరుగుదాము, ఇక్కడ పోయి తిరుగుదాము అనేటట్లుగా దానికి చెప్పేది. కర్మేంద్రియాల దగ్గరికి వచ్చేది పద అనేది. జ్ఞానేంద్రియాల దగ్గరికి వచ్చేది ఇన్ను కూర్చుంటే ఏం ప్రయోజనం, పద పోయి అట్లా సినిమా చూసొద్దాం పద అని అట్లా లాగేది. చెవులతో ఇదే ఎంతసేపు ఉంటే ఏం ప్రయోజనం, పదంబా అడేమన్నా విందామండి. లేదంటే ఇంకోటి ఏదో సంపాదిద్దాం పద అనేది. ఇట్లా వచ్చేది. మళ్ళీ మనసు దగ్గరికి వచ్చి మనసును కూడా ఏం చేసినాయి, మనస్సును కూడా లోపరుచుకున్నాయి. ఇదంతా చేస్తూ ఉంటే ఏం ప్రయోజనం నీకు? ఆశ్రమానికి విన్నావు అనుకో, ఆశ్రమానికి పోతే ఏం ప్రయోజనం? ఆశ్రమానికి పోతే నీ టైం వేస్ట్. ఒకటి ఆశ్రమానికి పోతే టైం వేస్ట్. మళ్ళా అక్కడ రాను ఏం చేయాలంటే అదేంటో పూజలు పునస్కారాలు ఏమో జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మనం దానికి ఏదో పూజకి ఇవ్వడము, లేకపోతే ఏందో పండగలు అంటూ వచ్చినప్పుడు మనం ఏమన్నా కొద్దిగా అక్కడ చందాలు ఏమన్నా ఇవ్వడము, ఏదో ఒకటి జరగాల్సి ఉంటుంది. ఇదంతా మనకెందుకు అని మనస్సుని లోపరుచుకునింది. తర్వాత బుద్ధినికి కూడా నువ్వు కొంచెమన్నా ఆలోచన ఉందా? ఆటికి పోయి ఏం చేస్తావు? నువ్వు ఇంటి దగ్గర ఉండి ఏదైనా సంపాదించుకోవాలి, కానీ నీ సంసారము, నీ బిడ్డలు ఏదో ఒకటి చూసుకోవాలి, కానీ అదంతా లేకుండా ఆటికి పోయి ఏం చూసేది? ఎంతసేపు అయినా ఆత్మ అని అంటాడు ఆయనకు పని లేదు, నువ్వు దాన్నంతా ఏమినేది అని బుద్ధిని కూడా లోపరుచుకునేసి. ఇప్పుడు ఏమైంది? అన్నీ దానికి లోబడిపోయినాయి. ఇప్పుడు ఎవరిదైంది సామ్రాజ్యం? ఇక్కడ క్రమంగా ఆ చెడ్డ గుణములవి వచ్చేసింది. అదే రాక్షసులు. ఇప్పుడు రాక్షసులు రాజ్యాన్ని ఏలుతున్నాయి. రాక్షసులు రాజ్యాన్ని ఏలుతున్నారు. దేవతల రాజ్యాన్ని ఏలాలంటే మళ్ళీ ఏం చేయాలి మనం? వీటన్నింటినీ చిన్నగా పాలద్రోలల్లా పోతాయి. అవి అంత సులభంగా వచ్చి కూర్చొని ఉన్నాయి, తిష్ట వేసుకొని ఉన్నాయి. అప్పుడేం చేయాలి మనం? వీటన్నింటికి పైన ఊరుండేది రాజు. బుద్ధి బాగుపడాలి. ఇప్పుడు ముందట బుద్ధి బాగుపడాలి అంటే బుద్ధికి చెప్పాలి ఇప్పుడు. అందుకే మనం ఇక్కడ విచారణ చేస్తాండేది. విచారణ ఇక్కడ మనము అందుకే చేస్తాండేది. బుద్ధికి చెప్తే బుద్ధి కొంచెం బాగుపడితే అప్పుడేం చేస్తుంది? బుద్ధి నువ్వు చెయ్యి అని మనస్సుకి ఆర్డర్స్ పాస్ చేస్తుంది. అప్పుడు మనస్సు అవును కరెక్టే, పైన ఉండే రాజు చెప్తానడు, మనం చేయకపోతే ఇంకెట్లా అని అది వింటుంది. అదేం చేస్తుంది? దాని కింద ఉండే వాళ్ళకి చెప్తుంది. దాని కింద పనిచేసేటువంటి జ్ఞానేంద్రియాలకు నేను చెప్తానని నువ్వు చేయాలంటుంది. అట్లా చేయాలంటే లేదు, నువ్వు ఇట్లా చెయ్యి. ఎందుకు? పైన ఉండే రాజు ఈ ఆర్డర్స్ పాస్ చేసినాడు. కాబట్టి జ్ఞానేంద్రియాలను కూడా సన్మార్గంలో వస్తుంది. జ్ఞానేంద్రియాలు సన్మార్గంలోకి వచ్చినప్పుడు కర్మేంద్రియాలని సన్మార్గంలో పెడుతుంది. అది ఇంతకుముందు పోయేటువంటి మార్గాలన్నింటినీ ఏం చేస్తుంది? అది అక్కడ నిలిపి దాన్ని మరలిస్తుంది. అప్పుడు శరీరం కూడా ఏమవుతుంది? శరీరం కూడా కంట్రోల్కి వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడ మార్పు రావాలి? మొదట బుద్ధిలో రావాల. బుద్ధిలో మార్పు వస్తే ఆటోమేటిక్గా అంతా మార్పు వస్తుంది. అందుకే అంటున్నాడు దృశ్యతే త్వగ్రేయా బుద్ధ్యా. అట్లా పోయేదానికి
బుద్ధికి పదును పెట్టాల. బుద్ధికి పదును పెట్టడం అంటే బుద్ధికి తెలియాల, నువ్వు అట్లా పోతే ఏమవుతుంది, ఇట్లా వస్తే ఏమవుతుంది అనే వివేకం ఇప్పుడు కలగల. అట్లా ఒకానొకడు సూక్ష్మదర్శిభి, సూక్ష్మ రూపంగా వాడు చాలా గొప్పవాడయి గొప్పగా బుద్ధిలో ఇవన్నీ వ్యవసాయం చేసి వాడు మరలిస్తాడు. అంతేగాని మిగతా అందరూ చెయ్యొచ్చు, కానీ అందరూ ఏం చేస్తారు, ఈ పని చేయరు. ఏ పని? ఇట్లా బుద్ధిలో మార్పులు తెచ్చే పని చేయరు. బుద్ధిలో మార్పులు తెచ్చే పని చేయకుండా బుద్ధిని ఏం చేస్తారు, విషయాల వైపు పంపిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి సూక్ష్మదర్శిభి, సూక్ష్మదర్శి అంటే వివేక జ్ఞానం బాగా కలిగిన వాళ్ళు మాత్రమే ఈ స్థితికి వెళ్ళగలుగుతారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళలేరు అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకాలంతా ఎంత మంచివి అంటే, తర్వాత 7వ శ్లోకం, యస్త్వ విజ్ఞానవాన్ భవతి అమనస్కః సదా శుచిః న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్చతి. చూడండి 7వ శ్లోకానికి 8వ శ్లోకానికి పైన చూడండి, యస్త్వవిజ్ఞానవాన్ భవతి అనుందా? 8వ శ్లోకంలో చూడండి, యస్తు విజ్ఞానవాన్ భవతి అనుంది. తర్వాత పైన మనస్కః సదా శుచిః అనుంది 7వ శ్లోకంలో. 8వ శ్లోకంలో చూడండి, సమనస్కః సదా శుచిః, సదా శుచిః అని ఉంది ఇక్కడ. పైనేమో సదా 2 లాగా గుర్తు వేసి శుచిని వేసారు, అంటే అశుచిః. చూడండి పైన ఉండే శ్లోకమే కింద అదే అట్లా ఉంది, కానీ 2-3 అక్షరాలు మారుతాయి అంతే. మళ్ళీ చూడండి 7వ శ్లోకంలో కింద ఉండే చూడండి, నస తత్పదమాప్నోతి, నస తత్పదమాప్నోతి ఉంది. 8వ శ్లోకంలో సతు తత్పదమాప్నోతి, యస్మాత్ భూయో న జాయతే, ఇక్కడ పైన సంసారం చాధిగచ్చతి. అయ్యా సంసారమును ఎవడు పొందుతాడు? ఇక్కడ భూయో న జాయతే, భూయో న జాయతే అంటే మళ్ళీ పుట్టడు. ఎవడు తిరిగి పుట్టడు, ఎవడు మళ్ళా సంసారాన్ని పొందుతాడు. అంటే తిరిగి జన్మించేది ఎవడు, తిరిగి జన్మించనది ఎవడు? చూడండి రెండింటిని చెప్తున్నాడు. యస్త్వవిజ్ఞానవాన్ భవతి, యస్త్వవిజ్ఞానవాన్ భవతి, అవిజ్ఞానవాన్ అంటే విజ్ఞానము లేనివాడు. బుద్ధి ఉంది, విజ్ఞానము లేనివాడు. ఏ విజ్ఞానము? ఆత్మానాత్మ వివేకము లేనటువంటి వాడు. ఆత్మానాత్మ వివేకం లేదు, వాడికి బుద్ధి ఉంది, బుద్ధి బాగా పనిచేస్తుంది, ప్రపంచంలో బాగా పనిచేస్తుంది. ప్రపంచంలో ప్రాపంచిక విషయాల్లో బాగా పనిచేస్తుంది వాడు బుద్ధి. ఆత్మ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అసలు పట్టించుకోదు. అంటే బుద్ధి ఉందా లేదా? బుద్ధి పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది, కానీ ఏ విషయాల్లో పనిచేస్తుంది? విషయాలలో పనిచేస్తుంది, ప్రాపంచిక విషయాల్లో పనిచేస్తుంది.